Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about Champakam Dorairajan versus State of Madras case. ఈ కేసులో ఏమైతదంటే చంపకం దొరైరాజన్ తను ఒక బ్రాహ్మిన్ ఉమెన్, తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది. సో మెడికల్ ఎగ్జామ్ రాస్తుంది. మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూస్తే తన బ్రాహ్మిన్ కమ్యూనిటీకి అలాకేట్ అయిన సీట్స్ అని ఫిల్అప్ అవుతాయి, కానీ వేరే కమ్యూనిటీ సీట్స్ ఖాళీ ఉంటాయి, కానీ తనకు అడ్మిషన్స్ ఇవ్వరు బికాస్ ఆఫ్ ది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. అండ్ ఆ రిజర్వేషన్ దేనిపైన డిపెండ్ అయి ఉంది, దట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద కమ్యూనల్ జియో ఆఫ్ 1927. సో తనకి ఏమనిపిస్తుంది అంటే తన ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 రెండు కూడా వయలేట్ అయినట్టు అనిపిస్తుంది. 15 క్లాస్ 1 ఏం చెప్తుంది, ద స్టేట్ should not discriminate citizens against on the basis of religion, race, caste, place of birth and race. So caste based reservations ద్వారా తనకు డిస్క్రిమినేషన్ జరిగింది కాబట్టి 15 క్లాస్ 1 వయలేట్ అయిపోయింది. 29 క్లాస్ 2 ఏం చెప్తుంది, that no citizen should be denied from getting admissions into the educational institutions on the basis of religion, race, caste, place of birth and race. సో ఇక్కడ కూడా తనకు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ద్వారా తన అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది కూడా వయలేట్ అయింది. సో తను హైకోర్టుకి అప్రోచ్ అవుతుంది, మద్రాస్ హైకోర్టుకి అప్రోచ్ అవుతుంది. సో మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుందంటే తనకు ఫేవర్లో జడ్జిమెంట్ ఇస్తుంది. సో అప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏం చేస్తుందంటే ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుంది. మరి సుప్రీంకోర్టులో ఎవరికి ఫేవర్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.